భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉందాము. కీర్తనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు విక్రాంత్ కుమార్ గారు చదువు. సహోదరులు విక్రాంత్ కుమార్ గారు. నేటి దినం మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా మొదటి భాగముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 102వ కీర్తన మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు గల దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 102వ కీర్తన మొదటి వచనం ప్రారంభం. పేజీ నంబర్ 504. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ ఎద్దుకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలెడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయిన్నది. భోజనము చేయుటకే నేను మర్చిపోచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగిడి కంట వలెనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలెనున్నాను. దేని వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 35 వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి ఉషారాణెమ్మ గారు చదువు. సహోదరి ఉషారాణెమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగముగా క్రొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 21 నుండి 35 వరకు గల దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం ప్రారంభం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెనో అని శిష్యులలో సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను పరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరికొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇంతటితో దేవుని వాక్యం. దయచేసి ప్రార్థనలో దేవుని వాక్యం అందించబడే సమయం కనుక ఈ సమయమున ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి గ్రేస్ మేరీ గారు ఎక్స్ డీకన్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వాక్య పరిచర్య కొరకు గ్రేస్ మేరీ గారు. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల గొప్ప దేవ, జీవాధిపతి, జీవం గల నాయన,
మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నా తండ్రి. ఈ యొక్క 2024 సంవత్సరము నా తండ్రి నైనా సెప్టెంబర్ మాసంలోకి నైనా మమ్మల్ని అందరినీ సజీవులకులో లెక్కించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ఈ మొట్టమొదటి దినము నా దేవా నాయనా ఈ విధంగా నాయనా నీ మందిరంలో చేరడానికి నా తండ్రి నీవు చూపిన కృపకై నీ ప్రేమకై వందనాలు. వాతావరణము అనుకూలించినప్పటికీ నా దేవా నాయనా నీ బిడ్డల ఆశతో నీ సన్నిధానానికి వచ్చిండగా నాయనా ఆశపడు ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరచుమని మీ పాదాలేద్దాం మొరపెట్టుకుంటున్నాం నా తండ్రి. నాయనా కీర్తనాకారుడు సెలవిచ్చిన విధంగా నా తండ్రి నాయనా నీ మందిరానికి రావడానికి నైనా ఎంతో ఆశతో వచ్చి ఉండగా నా తండ్రి అయా మీరు కృప చూపించండి, దయపాలించండి నా తండ్రి. నాయనా నీ మందిర ఆవరణంలో నా తండ్రి ఒక దినము గడపడ 1000 దినముల కంటే శ్రేష్టమైనది నా దేవా. అలాంటిది నాయన కొన్ని నిమిషాలు కొన్ని గంటలు నీ సన్నిధిలో గడపడానికి నా తండ్రి అయా మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ప్రత్యేకించి ఈ సమయంలో నా తండ్రి నీ దాసుని నీ శిలువ చాటున మరుగుపరచండి, మీరు మాట్లాడండి నా దేవా. నైనా ఏ ఆశతో నా తండ్రి నైనా ఏ కోరికతో నా తండ్రి నైనా అయినా నీ సన్నిధానానికి నీ బిడ్డలు వచ్చి ఉన్నారో చూచున్న దేవుడవు. నీ కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. హృదయాలను పరిశీలించేవాడవు నా తండ్రి నైనా మీరు జ్ఞాపకము చేసుకొని నా తండ్రి నైనా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. నీ వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే వాడిగలది కనుక నా తండ్రి నైనా మేము వినడానికి మీరు సహాయం చేయండి. వినే చెవులు, గ్రహించే హృదయము, లోబడే మనసు దయచేయండి నా దేవా. విన్న వాక్యాన్ని విడిచి వెళ్ళక నా తండ్రి నైనా వాక్యము నా తండ్రి నైనా మాలో కార్యము చేయడానికి దేవా మీరు కృప చూపించండి. మీ వాక్యము జీవము గలది కనుక నా దేవా నైనా మీరు కృప చూపించండి నాయన, దయపాలింపజేయుమని నైనా మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ ఇంకా రావాలని ఆశపడుతూ రాలేని స్థితిలో ఉన్న వారిని సకాలానికి నడిపించండి దేవానైనా. ఈ మైక్ శబ్దం ఎంత దూరం అయితే వినిపిస్తున్నదో నా దేవా అంత దూరము నాయన నీ వాక్యము ప్రకటింపబడుతుండగా నా తండ్రి నైనా ఈ వాక్యము వ్యర్థం కాకుండా నా తండ్రి నైనా వర్షము హిమము ఏ విధంగా అయితే పని చేస్తుందో ఆ విధంగా నీ వాక్యమునైనా నైనా మనుషులలో నా తండ్రి నైనా కార్యము చేయడానికి కృప చూపించి దయపాలించుమని ప్రతి విధమైన సాతాను చీకటి అంధకాశక్తులు లయపరిచినైనా ఆత్మ స్వాతంత్రము దయచేయమని మా ప్రభును ప్రియుడును అతి త్వరలో రాబు యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి ఆమేన్. ప్రియులారా, అందరూ బైబిల్ తెరచి దినపు మన టెక్స్ట్. సో ఈరోజు మన టెక్స్ట్ ప్రియులారా దయచేసి అందరు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము అందులోని ఒక మాట చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. నూతన నిబంధనలోని మన టెక్స్ట్ 34-35 వచనాలు. 34-35 యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. పాత నిబంధనలో ప్రియులారా మన టెక్స్ట్ దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత 2 వారాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. 102వ కీర్తన 102వ కీర్తన 6-7 వచనాలు బిగ్గరగా స్పష్టంగా బైబిల్ కలిగిన అందరూ చదవాలి అని మనవి చేస్తుంటున్నా. 6-7 వచనాలు. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. తిరిగి 103వ కీర్తన 5వ వచనం ప్రియులారా మన భాగం ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఈరోజు చదువుకున్నాం. 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అందులోని 4 పక్షులు, 1 గూడబాతు, 2 పగిడి కంటే లేదా దాని గుడ్ల గూబ అని కూడా అంటారు, ఓల్ అంటారు ఇంగ్లీష్లో.
అండర్లైన్ చేసుకోండి. గూడబాతును, పగిడి కంటే పిచ్చుక, పక్షిరాజు, 4 పక్షులు అండర్లైన్ చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే బర్మాసాలు వచ్చేసినాయి. బర్మాసాల్లో అందులో మొట్టమొదటి రోజే ప్రారంభ దినం. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు. సెప్టెంబర్ 1వ తారీఖే మనము దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా ఒక ఆరాధనా దినం, పునరుద్ధాన దినం కలిగి ఉండుట ఇది ఎంతో సంతోషకరం. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. 8 మాసములు మన తండ్రి మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మనం కలిగి ఉన్న సమస్తాన్ని మన ప్రభు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ నేటికి మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలోనికి నడిపించారు. 9వ మాసం ప్రారంభమైంది. ఈరోజు ప్రారంభ దినం. ప్రారంభ గడియల్లోనే మనమందరము దేవుని పిల్లలంగా, ఆయన కుమారులంగా, కుమార్తెలంగా ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఇంకా వరుసగా బర్మాసాలు మొదలైతాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మొదలైందంటే అన్నీ బిరబిరా అయిపోతాయి. బిరబిరా అంటే మనము సంవత్సరాంతానికి దాదాపుగా దగ్గరికి వచ్చామని ఈ రోజును బట్టి మనం. కాబట్టి ఇంత గొప్ప శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని, ఆయన సన్నిధిని మనకిచ్చిన మన ప్రభువునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి మీకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. తిరిగి ప్రియులరా, ఈ వారంలో మనం కొన్ని ప్రత్యేకత, కానీ వచ్చే వారపు వర్తమానంలో టీచర్స్ని గురించిన తిరిగి అయ్యగారు పురుషోత్తం చౌదరి గారు, మహనీయురాలు అమ్మ మదర్ తెరీసా గారిని గురించి, వీరిని గురించిన విషయాలు వచ్చే వారపు వర్తమానంలో తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఇది గతంలో ఉన్న వర్తమానం కంటిన్యూయేషన్లో ఈరోజు ఈ భాగం అయిపోతుంది కనుక వచ్చే వారం కూడా పురుషోత్తం చౌదరి గారి పాటలు పాడుకొని, అలాగూ అమ్మ మదర్ తెరీసా గారి యొక్క వారు ప్రభునందు నిద్రించిన దినాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తిరిగి మనకు ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉంటున్నాయి. ప్రత్యేక దినం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తారీఖు మన పవిత్ర భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని వారిని ఉద్దేశించి ఏర్పాటు చేసిన దినం. అది కూడా సిగ్నిఫికెన్స్, దేవుని వాక్యం ద్వారా కొన్ని గొప్ప సత్యాలు వచ్చే వారం తెలుసుకుందాం. సమయాన ప్రత్యేకంగా గురువులైనటువంటి టీచర్స్, ఉపాధ్యాయులందరికీ కూడా మన చర్చిలో ఉపాధ్యాయ వృత్తిలో ది నోబ్లెస్ట్ ప్రొఫెషన్ అయినటువంటి ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ SIU సంఘపక్షంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, వందనములను వారికి తెలియపరుస్తుంటున్నాం. ఉపాధ్యాయులకు, గురువులకు హ్యాపీ టీచర్స్ డే. దేవుని యొక్క వాక్యంలో మనం ప్రవేశిద్దాం పిల్లరా. గత వారము మనము కొన్ని పక్షులను గురించిన, దేవుని సృష్టిలో దేవుడు ఆ యొక్క వస్తువుల ద్వారానైనా, పక్షుల ద్వారానైనా, లేకపోతే జంతువుల ద్వారా ఆయన కలగచేసిన వాటి ద్వారా ఎలా మనకు ఆయన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వస్తున్నారో, మనం ఎలా ఆ సత్యాలు తెలుసుకుంటున్నామో మనం 2 వారములుగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినం దాదాపు ముగింపు ఇది. మనకెందుకనగా 2 పక్షుల గురించి కొంచెం తెలుసుకొని సమయాన్ని బట్టి కూడా అక్కడ మనం ఆగిపోదాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఎందుకు పాస్టర్ గారు మనం ఈ విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి చూడండి పిల్లరా. రోమాపత్రిక 1వ అధ్యాయంలో, రోమాపత్రిక 1వ అధ్యాయము ఒక మాట దయచేసి చదవాలని మనవి చేస్తున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 19-20 చదవన్నా. దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనవి ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన
అదృశ్య లక్షణములను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తరులై ఉన్నారు. వారు నిరత్తరులై అనగా దేవుణ్ణి ఎరగని వారు, శరీరానుసారులు, లోక సంబంధికులు నిరత్తరులైపోయినారు. దేని బట్టి అంటే ప్రియులారా, దేవుడు కలగ చేసిన వస్తువులు, ఆ వస్తువులలో ఆయన నిత్య శక్తి ఉన్నది, ఆయన దేవత్వం ఉన్నది, ఆయన యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా ఈ సృష్టిలో అదంతా కూడా మిళితమై ఉంటున్నది. కనుక ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఆయన కలగ చేసిన సృష్టించిన వస్తువులను గురించి మనము ఆలోచించుట ద్వారా అది తేట తెల్లమవుతున్నది అనేటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నారు. కనుక దయచేసి మనకు ముందున్నటువంటిది, ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి విషయాల్లో మన ముందు మనకు కనిపించేటువంటిది ఏదైనా సరే, గత వారాల్లో మనము అలాగూ అనగా గూడబాతుని గురించి తెలుసుకున్నాం. గూడబాతు యొక్క ప్రత్యేకతలు మంచిగా తెలుసుకున్నాం. గుడ్లగూబను గురించి, పగిడి కంటెను గురించి కూడా కొంత తెలుసుకున్నాం పిల్లరా. అలాగూ పిచ్చుక, ఈ రెండు కొంచెం మనకు అంత పెద్ద కనపరావు, కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కనిపిస్తాయి. పెలికానైనా లేకపోతే యొక్క ఓల్ అనేటువంటిది అదే పనిగా మనం చూడాలనుకుంటే కనిపిస్తాయి. సో పిచ్చుక అనేటువంటిది సర్వసాధారణంగా అన్ని చోట్ల కనిపించేటువంటిదే. గ్రామాల్లో బాగా ఎక్కువగా కనిపిస్తాయి. పట్టణాల్లో మన ఇళ్ళల్లో ఉండవు, కానీ గ్రామాల్లో మంచిగా ఉంటాయి. ఆ పిచ్చుకను చూసినప్పుడు మనకు దేవుని మాట గుర్తు రావాలి. అందుకు నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఓ పిచ్చుకను చూస్తేనే, ఈ పిచ్చుక ద్వారా దేవుడు నాతో ఈ విషయాలన్నీ తెలియపరిచినాడు. ఒక చీమను చూస్తేనే, ఆ చీమ ద్వారా ఇదిగో దేవుడు నాకు ఇది నేర్పించినాడు. నేను సోమరిగా ఉండకూడదు, నేను ఊరికి పండుకొని టైం అనవసరంగా వేస్ట్ చేసుకుంటా, అటు ఇటు ఊరికే వేస్ట్ చేసుకుంటా, అలాగూ నేను ఏదో నా జీవితాన్ని వ్యర్థంగా గడపకూడదు. ఈ చీమ ఎప్పుడు సైలెంట్గా ఉండదు, ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది. అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్నీ సమకూర్చుకొని సంపాదించుకొని తన కోసమే కాదు, తన చీమల జాతి, తన కుటుంబం అంతటి కొరకు కూడా ఎంతో బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అనేది ఒక చీమను చూస్తేనే మనకు అర్థం కావాలి. దేవుణ్ణి మహిమపరచాలి. ఇవన్నీ వాక్యంలో వ్రాయబడిన మాటలే, పాస్టర్ గారు సొంతంగా చెప్పేదంటూ ఏమీ లేదు ప్రియులారా. అలా ఒక్కొక్క దాని గురించి మనము చూస్తున్నప్పుడు ఇవి తెలుసుకొని వీటి ద్వారా దేవుని మహిమపరచాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా. ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకుంటూ వచ్చాం. కోతిని గురించి కూడా మాట్లాడుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో కదా. కోతుని గురించి కూడా మాట్లాడుకుంటూ, కోతులు వచ్చేసి ఎవరి మీదకి దండెత్తినాయి, అన్నీ కలిపి ఎవరి మీదకి పోయినాయి అంటే మనం మాట్లాడుకుంటూ అంటే డార్విన్ మీదకి పోయినాయట. చార్లెస్ డార్విన్ మీదకి పోయినాయి కోతులు. ఎందుకోసం అంటే ఈ కోతులు, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చినాడంటే కోతుల నుంచి వచ్చినాడు అనేది ఒకటి బుట్టిచ్చినాడు. తనకు ఒక థియరీ బుట్టిచ్చినాడు. ఆ థియరీ ద్వారా ఏమైందంటే ఇంకా అపవాది దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఈ ఎవల్యూషనరీ థియరీలో దాన్ని ఉపయోగించుకొని బాగా స్ప్రెడ్ చేయం. కానీ డార్వినే తాను ప్రతిపాదించి దాన్ని నడిపించిన ఆ సిద్ధాంతం అదే కరెక్ట్ కాదు, నేను చేసిందే తప్పని చెప్పేసని తర్వాత పశ్చాత్తాపడిన విషయం, తర్వాత తాను బైబిల్ చదివిన విషయం, లేడీ హోప్ అనేటువంటి తనకు లాస్ట్లో తాను చనిపోకముందు తనకు పరిచర్య చేస్తున్న ఒక నర్స్ దగ్గర హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఆ భాగాలు చదువుకొని అమ్మా చదువుమ్మా అని చదివించుకొని ఉండే ఇవన్నీ బయటికి రాలే, ఇవన్నీ వెలుగులోనికి రాలే. తాను ప్రతిపాదించిన ఆ సిద్ధాంతం ఒక్కటే అపవాది దాన్ని ఫోకస్ చేసినాడు, హైలైట్ చేసినాడు. అలాగూ కోతులను తీసుకున్నది. ఇప్పుడు కోతులకు కోపం వచ్చింది. కోతులకు కోపం వచ్చి ఏమైపోయినాయి అన్నీ, అంటే నేను మామూలుగా ఉదాహరణకు చెప్పినట్లా, అంటే వాటికి ఆలోచన కలిగినట్టు ఎవరి డార్విన్ ఉన్నటువంటి మమ్మల్ని మనుషులు మాలో నుంచి వచ్చినారని చెప్పేసి ప్రతిపాదన చేసినారట. మాకెక్కడా,
మనుషులకు ఎక్కడ, వాళ్లకు మాకు అసలు పోలికే లేదు అని. అంటే ఎందుకు పోలిక లేదనంటే అవేమి తగ్గించుకోలే, మనుషులు మనల్ని తగ్గించి పెట్టినాయి. ఎందుకు తగ్గించినాయని అంటే, సరే డార్విన్కు ఒక రిప్రజెంటేషన్ 4 ప్రశ్నలు వేసినాయంట. 4 ప్రశ్నలు కూడా నేను మీకు చెప్పిన టైం లేదు కాబట్టి క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఏమన్నారంటే, మీలాగా మేము ఎప్పుడు కొట్లాడుకోం. ఏమన్నాయి అవి ఆ కోతులు? మీలాగా మేము ఎప్పుడు కూడా కొట్లాడుకోం మేము. మీరు కొట్లాట మొదలైందంటే కత్తులు తీసుకుంటారు, మేము ఏమొద్దన్నా కత్తులు తీసుకున్నామా? మీరు ఈటెలు తీసుకుంటారు, కట్టెలు తీసుకుంటారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు, నెక్స్ట్ బాంబులు వేసుకుంటారు, ఇంకా అవసరమైతే మిజైల్స్ వాడతారు, ఇంకా దూరం నుంచి స్కట్స్ వాడతారు, ఇంకా భయంకరమైన మారణ హోమాలు పుట్టిస్తారు. అలాగ భయంకరంగా మీకు సరిపోకపోతే ఎన్నెన్నో చేస్తారు, సరిపోకపోతే ఎంత మంటైనా పెడతారు, ఏమైనా చేస్తారు, దేనికైనా. మీరు మాలో అది లేదు, మాకు ఆ మనస్సు లేదు, మేము ఎప్పుడు కొట్టాలి. మీకు మాకు ఎక్కడా, మీకు మాకెక్కడ. మీరు కొట్లాడుకుంటారు, మేము కొట్లాడుకోం. సరే ఫ్యామిలీస్, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీస్లో మేము భార్యాభర్తలు ఏ వద్దన్నా కొట్లాడుకునే దాఖలాలు మాకున్నాయా? మీకైతే ఎన్ని కోర్టులు, ఒక్క భారతదేశంలోనే ది గ్రేటెస్ట్ సుప్రీంకోర్ట్, ఆ తర్వాత ఎన్నో హైకోర్టులు, ఎన్నో మళ్ళీ వచ్చేసేసేసి సెషన్ కోర్టులు, ఆ కోర్టులు అన్నీ ఎన్నో, అన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో ఎక్కడ చూసినా పెళ్ళైన 1 సంవత్సరానికి 2 ఏళ్ళకంతా కూడా మీలో ప్రేమ లేక, సమాధానం లేక, మంచిగా లేక మీరు విడిపోతూ ఉంటారు. మేము ఒక్కసారి పెళ్లి చేసుకుంటే, మేము కలిసి కాపురం చేయాలనుకుంటే జీవితాంతం మేము హ్యాపీగానే ఉంటాం. మేము కొట్లాడుకోం మీలాగా, విడిపోం మేము మీలాగా. మీకెక్కడా? ఏమయ్యా డార్విన్, అసలు ఎట్లా చెప్పినవయ్యా నువ్వు మమ్మల్ని గురించి, మాలో ఎట్లా వచ్చినారని చెప్పేసరి డార్విన్ దగ్గర ఆన్సర్ లేదు. ఇంకేంటంటే మీలాంటి అలవాట్లు, ఇప్పుడు మానవులు మీకు లేనిపోని అలవాట్లు ఉన్నాయి, మేము ఎప్పుడు మాకు అలవాట్లు లేవే. మీరా తాగి తందనాలు ఆడతారు, అలాగూ ఇంకా ఏంటంటో ఆ నోట్లోకి పాన్పరాగలని వేసుకుంటారు, ఇంకా భయంకరమైనవి అన్నీ కూడా మత్తు పదార్థాలన్నీ మీద వేసుకుంటారు, మీ శరీరాలను పాడు చేసుకుంటారు. మేమే బుద్ధు ఇట్లా చెయ్యం, మా శరీరాలను మేము బాగా ఉన్నంతలో హ్యాపీగా ఆ చెట్టు ఈ చెట్టు తిరిగి మేము బాగా తిని మంచిగా ఉండి మా పిల్లలను కూడా చంకనేసుకొని మేము బాగా మంచిగా చూసుకుంటూ ఉంటాం. మీరు ఆ పని చేయరే, మీకు ఈ సమస్యలు ఉన్నాయి. మీకెక్కడా, మాకెక్కడా అంటే నేను ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పిల్లరా. ఇవి గత వారాల్లో మనం కొంత ధ్యానం చేసుకున్నాం. ఎందుకోసం అంటే వీటిని చూసినప్పుడు వీటి ద్వారా మనం నేర్చుకునేటువంటివి ఉన్నాయి. ఈ సమయాన 2 ప్రత్యేకమైన పక్షులను గురించి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాటిని గురించి తెలుసుకొని సమయాన్ని బట్టి మనం ఇక్కడ ఆగిపోదాం. 102వ కీర్తన ప్రియులరా, 102వ కీర్తనలో నేను దాని యొక్క సిగ్నిఫికెన్స్ని గురించి గత వారము మీకు తెలియపరిచాను. 102వ కీర్తనలో 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాల్లో క్రీస్తు ప్రత్యక్షతను గురించినటువంటి విషయాలు, అలా మన కొరకై ఈ లోకానికి అరుదించిన యేసయ్య ఆయనను గురించినటువంటిది ఒక ఆత్మీయమైన కోణంలో, ఒక స్పిరిచువల్ యాంగిల్లో కీర్తనాకారుడు ఇది దావీదు గారు రాశారా లేకపోతే ఇంకొకరా అనేటువంటిది ఒక డౌట్ఫుల్. కాకపోతే ఆ రచన, ఆ శైలి, వీటన్నిటిని బట్టి దావీదు గారు అనేటువంటిది ఎక్కువ మంది ఉంటారు. అది ఏది ఏమైనా మనం కీర్తనాకారుడు అనుకుందాం. సో ఇక్కడ మన కొరకై ఈ లోకానికి వచ్చిన యేసయ్యను గురించిన విషయాల్లో మొదటి 7 వచనాలు దేని గురించి ఉన్నాయంటే, ఒంటరిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు దుఃఖంగా, అనగా గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉండి ఆయన చేసిన ప్రార్థన, ఆయన కన్నీట్లు, వీటన్నిటిని గురించిన మొదటి 7 వచనాల్లో ఆ విధంగా మనకు కనిపిస్తాయి. 8 నుంచి 11 నేను ఎందుకంటే గత వారం చెప్పినాను కాబట్టి జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నా. 8 నుంచి 11 ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయబడి, బంధించబడి శత్రువుల మధ్యలోనికి తీసుకొని పోవడం జరుగుతుంది. అనగా ప్రధాన యాజకుల దగ్గర, హేరోద్ దగ్గర, పిలాతు ఇలాంటి రాజుల దగ్గర, వాళ్ళందరి దగ్గర కూడా ఆయన తీర్పులోనికి రావడం జరుగుతుంది. ఇది శత్రువుల మధ్యలో దేవుని కుమారుడు దుఃఖపుత్రుడుగా ఉండడం అనేది. నెక్స్ట్ 12వ వచనం నుంచి 22వ వచనం వరకు అలాగూ సిలువలో, కలువరి సిలువలో
యేసుక్రీస్తు ప్రభువు వేలాడది అనగా తండ్రి వైపు చూస్తున్నటువంటి కుమారుడు, తండ్రి వైపు చూస్తున్నటువంటి కుమారుడు. దాని గురించిన విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. 23 నుంచి 28 వచనాలు ఆ గొప్ప విజయం నిరీక్షణతో ఉన్న, అనగా సింహాసనంపై ఆసీనుడై ఉన్న యేసయ్య. అంటే ఒక్క 102వ కీర్తనలోనే ఒంటరిగా ఉంటూ, దుఃఖంలో ఉంటూ, అలాగూ శత్రువుల మధ్యలో ఉంటూ, నెక్స్ట్ అలాగూ కలువరి సిలువలోనికి వచ్చి, సిలువ నుంచి అలాగూ సింహాసనాసీనుడై, సిలువ నుండి తర్వాత సింహాసనాసీనుడైన యేసయ్య అలాగూ ఆయన జయోత్సవంతో దేవుని అలాగూ మహిమపరిచినటువంటి పరిస్థితులు ఈ కీర్తనలో ఉన్నాయన్నటువంటి విషయాలు గత వారంలో మనం కొంత తెలుసుకున్నాం. అంటే 102వ కీర్తన ప్రార్థన ప్రియులారా, 103వ కీర్తన ఆరాధన, 102వ కీర్తన దుఃఖంతో, 103వ కీర్తన సంతోషంతో, 102వ కీర్తన అలాగూ అంగలార్పు వేదన, 103వ కీర్తన అలాగూ దేవుని మహిమపరిచినటువంటి. జస్ట్ ఒక్క కీర్తనలోనే ఇన్ని విషయాలు. ఎందుకనగా కరుణా సంపన్నుడైన దేవుడు కీర్తనాకారుని జీవితంలో ఎదురైనటువంటి అన్ని పరిస్థితులలో ప్రియులారా, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి ఆపదలో, ప్రతి కన్నీటి పరిస్థితులన్నిటిలో కూడా కీర్తనాకారుని జీవితంలో దేవుడు తోడుగా ఉన్నటువంటి విషయం అక్కడ వ్రాయబడింది. కీర్తనాకారుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినటువంటి కీర్తనాకారుడు తన జీవితాన్ని అలాగూ తన్ను తాను తగ్గించుకుంటూ ఒక సామాన్యమైనటువంటి పక్షులతో పోల్చుకున్నాడు. 6-7 వచనాలు. ఐఎమ్ లైక్ ఏ పెలికాన్ ఇన్ ద విల్డర్నెస్ అంటూ, ఐఎమ్ లైక్ అన్ ఓల్డ్ ఇన్ ద డెజర్ట్ అని చెప్పేసానంటూ, ఐఎమ్ లైక్ ఏ స్పారో ఇన్ ఏ లోన్లీ ప్లేస్ అంటూ, ఇలాగూ 3 చిన్న పక్షులతో తన జీవితాన్ని పోల్చుకొని ప్రార్థన చేసినాడు. ప్రార్థించిన వెంటనే కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చేటువంటి ప్రభు వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసి అలాగూ ఆ కీర్తనాకారుని జీవితంలో ఆ అధ్యాయంలోనే దేవుడు కార్యం చేయడం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. అందుకే 103కు వచ్చిన వెంటనే దేవుని స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటూ, పక్షిరాసు యవనము వలె నీ యవనము అంటూ ఇక్కడికి వచ్చే లోపల ఒక పెద్ద పక్షితో తన జీవితాన్ని అలా పోల్చుకుంటూ వస్తున్నాడు. ఈ కంపారిజన్ మనం ఇప్పుడు కొంత ధ్యానం చేసుకుందాం. గుడ్లగూబను గురించి, గూడబాతును గురించి తెలుసుకున్నటువంటి మనం ఈ 3వ పక్షి పిచ్చుక అన్ని పక్షుల జీవితాల్లో ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, ప్రత్యేకత ఏంటంటే అన్ని ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి పక్షులు. మన అంశం కూడా గత 3 వారాలుగా మన వర్తమానపు అంశం కూడా ఏంటి అంటే, ఇప్పుడు మీరే చెప్పాలి, మన వర్తమానపు అంశం ఏంటి? మన వర్తమానపు అంశం ప్రేమ. గత వారంలో మనము కొరింథీ పత్రిక 18వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు కూడా యోహాను సువార్త ఆ భాగాన్ని చదువుకున్నాం. అక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రేమ, 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 ప్రేమ అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. దయచేసి అందరికీ మనవి చేస్తున్నా, మనమున్న దినాలు మంచివి కాదనైనా, ఇప్పుడున్న పరిస్థితులు మంచివి కాదు, బాగా లేవు. ప్రపంచం గ్లోబల్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన దేశ సమస్యలు మనకున్నాయి, అలాగూ మన సమస్యలు మనకున్నాయి. ఎక్కడ చూసినా సమస్యలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. కానీ సమస్యలను తగ్గించుకోవడం, సమస్యలను పెంచుకుంటూ కట్టుకుంటూ పోతున్నామే కానీ అలా సమస్యలను తగ్గించుకుంటూ సమాధానంగా ఉన్న దేవుడిచ్చిన ఒక్క జీవితం, విలువైనటువంటి ఈ ఒక్క జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించాలి. అలాగూ తిరిగి ఆయన రాజ్యానికి మనమందరం చేరి సదాకాలం ప్రభుతో ఉండాలి అనేటువంటిది నేటి దినాల్లో పూర్తిగా దాదాపుగా చాలామందిలో లేకుండా పోయింది.
ఇది ఏం సాధించాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నాం. దాదాపు మనకు 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా కూడా మనలో ద్వేషం, మనలో పగ, మనలో ఈర్ష్య, మనలో ఉంటున్నటువంటి మిగిలిన ఇతరత్ర దేవునికి అయిష్టమైన అవి అలాగే పెట్టుకొని ఉన్నాం. దేవుడు కోరినటువంటివి మనలో లేకుండా పోతున్నాయి. అందుకే ఈ సమయాన మనవి చేస్తున్నా, ఈ పిచ్చుకను చూసినప్పుడైనా మనము వెంటనే రియలైజ్ అయిదాం. అలాగూ ఒక పక్షిరాజు వీటిని గురించినటువంటిది ధ్యానం చేస్తున్నప్పుడు, వాటిని చూసినప్పుడు ఎప్పుడైనా వెంటనే మన జీవితాలను క్రమపరుచుకోవాలని నేను మీకు సవినీయంగా మనవి చేస్తున్నా. ఈ పిచ్చుక కంటే ముందుగా పక్షిరాజును గురించినటువంటి విషయంలో కూడా ఎందుకు పక్షిరాజుది ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది, దానికి ఎలాంటి అంటే స్పిరిచువల్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి అంటే పిల్లరా, మనకు 4 సువార్తలు ఉన్నాయి కదా. 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలను గురించినటువంటిది ప్రవచనాత్మకం. ఇవి మామూలు విషయం కాదు, ప్రవచనాత్మకం అన్నమాట. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా సంపూర్ణంగా చాలా క్లియర్గా తెలియపరచబడింది. అంటే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆ మొత్తము తన రూపం అంతా మనకు తెలియాలి అని చెప్పేసి అంటే, అతని యొక్క లక్షణాలు మనకు అలా తెలుసుకోవాలి అని అంటే 4 వైపులా చూడాలి. ఇప్పుడు మీరు నా వైపు చూస్తున్నారు, నేను ఈ ఫ్రంట్ పోర్షన్ అనగా ఇది మాత్రమే మీకు కనిపిస్తుంది, నా వెనక భాగము మీకు కనిపించడం లేదు. నా వెనక ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఎందుకు వచ్చినాయంటే 4 దిక్కులుగా ఉంటున్నాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ ప్రిలరా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. యేసుక్రీస్తు ప్రభును అలా ఈ లోకానికి మన కొరకై ఆయన అరుదించి వచ్చినప్పుడు, ఆయన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను అలా ఆయన రక్షించి మనకు విమోచననిచ్చి నిత్య జీవ ప్రాప్తినిచ్చి మనల్ని తనతోటి సహపాలి వారసులుగా ఉండడానికి పరలోకానికి తీసుకొని పోవుటకై ప్రభు చేసిన కార్యాలు ఈ 4 సువార్తల్లో వారు రాయడం జరిగింది. సో మొట్టమొదట కెమెరామ్యాన్ మత్తయ్య గారు వచ్చారు. నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నా పిల్లరా. మత్తయ్య గారు వచ్చి యేసు ప్రభు వారిని ఫోటో తీసినారు. ఫోటో తీస్తుంటే అలా ఎదురుగా ఇటు తీసేసరికి మత్తయ్యకి ఏం కనిపించినారంటే యేసు ప్రభు రాజులాగా కనిపించినాడు. అందుకే మత్తయి సువార్త రాజు, యేసు ప్రభు రాజు అన్నటువంటి కింగ్ అన్న విషయం ఫోకస్ చేయబడింది. రెండవది మార్క్ గారు వచ్చినారు. ఆయన వచ్చేసేసి ఆయన ఇంకొక వైపు నుంచి ఆయన ఫోటో తీసినారు యేసు ప్రభు వారిని. తీస్తాను ఆయనకి ఎలాగని యేసు ప్రభు వారు పరిచారకుడుగా, నేను పరిచర్య చేయడానికే వచ్చిన, పరిచారం చేయడానికే వచ్చిన. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు నాట్ టు బి మినిస్టర్ బట్ టు మినిస్టర్ అని అంటాడు. నేను ఈ లోకానికి పరిచారము చేయించుకోవడానికి రాలే, పరిచర్య చేయడానికి వచ్చిన. అంటే ఒక పరిచారకునిలాగా, అలాగూ ఒక ఎద్దు ఏ విధంగా అయితే మంచిగా కష్టపడి పనిచేస్తుందో అలాంటి స్వభావం. మొట్టమొదట కింగ్ అన్నప్పుడు సింహం ప్రిలరా, సింహం కింగ్షిప్కు అది నిలువెత్తు నిదర్శనం. ఇది ఎద్దు రెండవది అన్నమాట. సరే, మూడవది లూకా గారు వచ్చినారు. ఆయన ఫోటో తీస్తూ ఉంటే యేసుప్రభు వారు ఎలా కనిపించారంటే మనుష్య కుమారునిగా కనిపించినారు, ద సన్ ఆఫ్ మ్యాన్. సో మనుష్య కుమారునిగా కనిపించినప్పుడు అప్పుడు ఆయన చేసిందంటే మానవ పోలికతో అలా ఉండేటువంటి దేవుని కుమారుడు మానవుని గారు. అందుకే ఎక్కువ లూకా గారు వైద్యుడు కాబట్టి, డాక్టర్ కనుక స్వస్థతల గురించిన యేసుప్రభు చేసిన మహత్కార్యాలు, సూచక క్రియలు, అలాగూ అద్భుతాలన్నిటిని గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాలుగవదిగా యోహాన్ గారు ప్రియులారా, యోహాన్ గారు అలా చూసినప్పటికీ యోహాన్ గారికి ఎలా అంటే దేవుని కుమారుడుగా కనిపించినాడు. దేవుని కుమారుడుగా కనిపి సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు రాజు, పరిచారకుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఇది నేను బైబిల్ స్టడీలో చాలాసార్లు చెప్పిన కాబట్టి క్లుప్తంగా నేను మీకు విషయం, ఈ 4 విషయాలు ఇవి ఏదో మనం ఇప్పుడు అనుకొని ఊహించుకొని మాట్లాడుకునేది. ఇవి ప్రవచనాత్మకమైనటువంటివి.
ప్రవచనాత్మకం ఎట్లంటే మొట్టమొదట సింహం, అది రాజరికానికి సూచన. రెండవది ఒక ఎద్దు, అది అనగా కష్టానికి, అలా లేబర్ శ్రమపడి కష్టపడి చేసేటువంటి పరిచర్య చేసేటువంటి. మూడవది మనుష్య కుమారుని పోలిన, అనగా ఒక మనుష్యుడు. నాలుగవదిగా దేవునికి, అనగా పక్షిరాజు. దేవుని కుమారుని దేంతో పోల్చినారంటే పక్షిరాజుతో పోల్చినారు. ఇప్పుడు దయచేసి ఈ 4 జీవులు, మీరు వచ్చేసి బైబిల్ వ్యాఖ్యానం చేసేటువంటి ఆ వ్యాఖ్యానంలో ఫోటోలు కనిపిస్తాయి. ఫోటోలలో ఈ 4 కనిపిస్తాయి. మీరు చూడండి, ఒకవేళ లేకపోతే నా దగ్గర ఉంది, నేను ఇస్తాను పెద్ద బైబిల్ కామెంటరీ. దాంట్లో ఈ 4 ఫోటోలు, సింహం, అలాగూ ఎద్దు, నెక్స్ట్ వచ్చేసేసి మనిషి, ఆ తరువాత పక్షిరాజు, యోహాను సువార్త పక్షిరాజు. సో ఈ 4 ఇది దేని అని అంటే ఒక్కసారి చూద్దాం. యెహెజ్కేలు ప్రవచనం చూద్దాం, 1వ అధ్యాయము. దయచేసి 10వ వచనం చదవాలని కోరుతున్నా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి అన్న. నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటిది, కుడి పార్శ్వమున రూపమును సింహము ముఖము వంటివి, ఎడమ పార్శ్వమున ముఖములు ఎద్దు ముఖములు వంటివి, 4వ వంటికి నా పక్షిరాజు ముఖం వంటిది, ముఖములు కలవు. రైట్, 4 కనిపించినాయి. ఇప్పుడు ఇది ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా మిమ్మల్ని ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ అలా తీసుకోకుండా స్పీడ్కి వెళ్తున్నాం. ఇవి మొదటి అధ్యాయం చదవండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెటికల్, ప్రవచనాత్మకమైనవి. ఈ 4 జీవులను గురించిన ఆ 4 అక్కడ ఉన్నటువంటి సింహం, రెండవదిగా ఎద్దు, మూడవదిగా మనుషులు, 4వదిగా పక్షిరాజు. ఓకేనా? ఇది ఎక్కడ ఫుల్ఫిల్ అవుతూ దీని గురించినటువంటి వచ్చారంటే యోహాను గారే ప్రకటన గ్రంథం రాశారు. తెలుసు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు ప్రకటన గ్రంథం రాసినారు. రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి నన్న. 4వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనకు అక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది, ముందుకెళ్ళిపోదాం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అందరం ఒకసారి గట్టిగా ఇప్పుడు హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచనం ప్రకటన గ్రంథంలో యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు వాటి యొక్క నెరవేర్పులో అక్కడ చూసారా పిల్లరా. దీని గురించినటువంటి రాబో దినాల్లో మళ్ళీ మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీ గమనంలోనికి తెస్తున్నానంటే, ఇందులో 4వది, ఈ 4 జీవులు 4 ఉండే. ఇవి 4 ఈ సువార్త భాగాలని చెప్పినాం కదా. యోహాను గారు 4వ సువార్త కదా. 4వ సువార్త యోహాను గారు ఎలా అంటే పక్షిరాజు. ఆ ప్రేమ అనేటువంటి విషయం ఎంతగా ఫోకస్ చేసినారంటే చెప్పలేనంతగా ఫోకస్ చేసినాడు యోహాను గారు. సువార్త రాశారు, ఎక్కువ భాగం ప్రేమే. 3 అలాగూ పత్రికలు రాసినారు. మొదటి పత్రిక, 2, 3 పత్రికలు ఉన్నాయి యోహాను గారి. 3 పత్రికల్లో ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అంటున్నాడు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ రాస్తారు, అక్కడ కూడా ప్రేమయే. కాబట్టి పక్షిరాజు ఇప్పుడు 4వది పక్షి, నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి పక్షి. మీకు అర్థమైంది అనుకుంటా. పక్షిరాజు ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి పక్షి. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేటువంటిది కొన్ని నిమిషాలు, అంటే ఎక్కువ తెలుసుకోవాలంటే ఇంక చాలా టైం పడుతుంది. కొన్ని మాత్రమే టైంని బట్టి ఒక 5-10 నిమిషాల్లో మనము తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మనకు 102లో 3 పక్షులు అక్కడ మనము గత వారంలో చూసాం. 2 పక్షుల యొక్క ధ్యానం కంప్లీట్ చేయబడింది. 3వ పక్షి పిచ్చుకను గురించి టైం లేక అక్కడ కొంచెం ఆగిపోయినాం. ఇప్పుడు పిచ్చుక విషయం అయితే ఒక 2-3 నిమిషాలు ఇక్కడ మనం తెలుసుకొని తర్వాత మనం ఫర్దర్ ముందుకు సాగిపోదాం.
పిచ్చుకను గురించి. దయచేసి 7వ వచనం చదవండి నైనా. 102వ కీర్తన 7వ వచనం. మెలకువగా నుండి, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నా పిచ్చుకల వలె ఉన్నాను. పిచ్చుక వలె ఉన్నాను. దయచేసి చూడండి, కీర్తనాకారుని జీవితంలో ఏర్పడిన సమస్యల్లో తన్ను తాను ఒక పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు ప్రియులారా. పిచ్చుక చాలా చిన్న పక్షి, స్పారో అంటారు దాని ఇంగ్లీష్లో. ఆ పిచ్చుక అది భయము కలిగినటువంటి పక్షి, గుర్తుపెట్టుకోవాలి. చిన్నది, భయము కలిగినటువంటిది, బెదురు స్వభావం కలిగినటువంటిది. అలా తొందరగా భయపడి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్ళిపోయేటువంటిది. ఎందుకనగా దాని యొక్క నేచర్, దాని స్వభావం అలాంటిది. రాత్రి మెలకువగా ఉంటుంది. ఎందుకు మెలకువగా ఉంటుందంటే చీకటికి కూడా భయపడుతుంది. అది చీకటిని, పగలు బాగా తిరుగుతుంది, బుర్రని ఈ పక్క ఆ పక్క పొలాలన్నీ కూడా తిరుగుతుంది. రాత్రి అయితే చీకటి వస్తానే దానికి ఇంకా ఎక్కడ తిరగాలో తెలియదు. ఆ చీకటికి భయపడి, వాక్యంలో రాయబడింది కదా సుమా, రాత్రి మెలకువగా ఉండి అంటే మేల్కొని ఉంటుంది. ఇది మన ఆత్మీయ జీవితాలకు. అందుకే నేను మాట్లాడే ప్రతి మాట, మనం తెలుసుకునేటువంటి ప్రతి మాట దేవుని వాక్యం నుంచి మనం అప్లికబుల్ చేసుకోవాలి. అదేదో పిచ్చుక, అదేదో ఒక గూడబాతు, అదేదో ఒక గుడ్లగూబ, అదేదో ఒక పక్షిరాజు కాదు సుమా. నీ కోసం, నా కోసం, మన మార్పు కోసం, మన కుటుంబాల్లో మార్పు కోసం, మన క్షేమం కోసం, మన ఆరోగ్యం కోసం, మనము మంచిగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించి ఆయన కృపా ఆశీర్వాదాలు మనం పొందేదానికోసమే ఇవి వ్రాయబడ్డాయి, మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి మాట దయచేసి అప్లై చేసుకోవాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. రాత్రి మెలకువగా ఉంటుంది. ఎందుకు మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకవలే. ఇప్పుడు పిచ్చుకలు ఎట్లా అంటే పిల్లరా, వాటి స్వభావం, వాటికి గూళ్ళు ఉంటాయి. మేము కూడా ఒకప్పుడు గ్రామంలో ఉండేవాళ్ళం, భీమునిపాడు అనేటువంటి గ్రామంలో ఉండేవాళ్ళం. ఆ గ్రామంలో మాకు అంటే అప్పట్లో వచ్చేసేసి కరెంటు కూడా లేదు. నేను 4వ తరగతి వరకు కరెంటు లేకుండా చదువుకున్నా. గ్రామంలో ఉన్నప్పుడు 4వ తరగతి వరకు మా ఊరికి కరెంటు లేదు. 4వ తరగతి అప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే కరెంట్ వచ్చిందని చెప్పేసి ఆ బల్బులు వేసి ఇది కూడా ఏదేదో పెట్టేస్తే అప్పుడు సంతోషపడి ఆ వీధిలో ఒక్కటే ఒక బల్బు వేసినారు. అందరి ఇళ్ళలోకి బల్బులు వచ్చినాయి. సో ఆ వీధి బల్బులకి కూడా పోయి అటు చదువుకొని అది ఏదో ఒక విచిత్రంగా చూసిన దినాలు, అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఆ గ్రామంలో పెద్ద ఇల్లు ఉండేటువంటి మాకు, మా నాన్న అక్కడ టీచర్గా ఉండేవారు. సో ఈ 2 అవి కొట్టాలు, అవేమి మనకు బిల్డింగులు కాదు, పెద్ద కొట్టాలన్నమాట. ఆ కొట్టాలకు బోధ పీసు ఉంటుంది కదా. ఈ పిచ్చుకలు మా ఇంట్లోనే దాదాపు 3 గూళ్ళు ఉండేటువంటి, 3 గూళ్ళు పెట్టుకొని ఉండే పిచ్చుకలు. అంటే తల్లిదండ్రి పిచ్చుకలు ఇవేం చేసాయంటే ఎట్లా అల్లుకుంటాయో, వాటికి దేవుడు ఎలా ఆ యొక్క నైపుణ్యత, ఆ కృప, అంటే ఆ మంచి ఆ స్కిల్ఫుల్నెస్ ఎలా ఇచ్చారంటే మనం నేర్చుకోవాలి పిల్లలు. వాటిని చూసి మనం అంత చక్కగా కూడా అల్లుకుంటుంది, అంత చక్కగా. ఎందుకోసం అంటే తన పిల్లలకు సేఫ్టీ, తన పిల్లలకు సెక్యూరిటీ. అంటే మనం కూడా మన పిల్లలకు ఎలా సమకూర్చుకోవాలి, మన పిల్లలను ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళ విషయంలో ఎంత కేర్ కలిగి ఉండాలి, ఎంత కన్సర్న్ కలిగి ఉండాలి, పిల్లలను ఎంత జాగ్రత్తగా ప్రొటెక్షన్లోనికి తెచ్చుకొని అలా వాళ్ళను మనము పెంచుకోవాలనేటువంటిది ఆ పిచ్చుకల్లో నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ గూళ్ళల్లో ఆ చిన్న పిల్లలు పెట్టుకుని 3 గూళ్ళు ఉండేటువంటి ఇవి సాయంకాలం అయితేనే ఈ పెద్ద పిచ్చుకలు వస్తాయి. వచ్చి తన పిల్లలకు తినిపించేటప్పుడు పిల్లలు పుడతాయి కదా, పిల్లలు పుట్టినప్పుడు చిన్న పిల్లలు వాటికి నోట్లో పెడతాయి, నోరు తెరిచి నోట్లోకి పెడతాయి అనమాట. ఒకదాని నోట్లో ఒకటి అలా తనకు ఆ చిన్న చిన్న గింజ, చిన్నది ఏంటంటో ఆహారం, చిన్నది అది తన పిల్లలకు నోటిలో అంటే వాట్ ఎ లవ్, ఎంతో ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ. ఆ ప్రేమ తన పిల్లలకు నోటిలో పెడితే ఆ చిన్న పక్షులు తల్లిదండ్రుల ప్రేమను పొందినటువంటి పక్షులు పిల్లల. అంటే ఆ ప్రేమ ఇంతగా. ఒకసారి ఏమైందంటే నాకు బాగా గుర్తుంది, అందుకే ఒక జస్ట్ ఉదాహరణగా చెప్తాను. ఆ గూట్లో నుంచి ఎలాగో మరి ఏం జరిగిందేమో ఒక చిన్న పక్షి పడిపోయింది, అంటే చిన్న పిల్ల పడిపోయింది. అది పడిపోతానే మా అక్క చూసి నన్ను పిలిచి,
పడిపోయింది ఇట్లా అని అంటే దీన్ని తీసి పైన పెట్టాలంటే దాన్ని పట్టుకోవాలంటేనే నాకు ఒక రకంగా ఉందన్నమాట. అంత డెలికేట్గా ఉంది అది. సో పట్టుకోలేకపోతాను, నేను చిన్న పిల్లోని. అప్పుడు నేను ఏం చేసినానంటే సరే మా అక్క పట్టుకోలేకపోయింది, అది కొద్దిసేపటికి చనిపోయింది. అట్లా చనిపోయింది పాపం. చనిపోతానే ఆ రోజు గమనిస్తున్నాం పిల్లరా, ఆ రాత్రి కూడా గమనిస్తున్నాం, పిచ్చుకలు రాత్రంతా కూడా అవి నిద్రపోకుండా ఆ చిన్న పిచ్చుకని ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా పైకి తీసుకెళ్ళాలి, ఏం చేయాలో, ఇట్లా తిరుగుతాయి, అటు తిరుగుతాయి, ఇట్లా చేస్తాయి, అట్లా చేస్తాయి. వాటికి ఆ రోజంతా ఆహారం తీసుకునేటువంటి ఆ పరిస్థితి కనపరాలే. అమ్మా నాన్న ఆహారం తీసుకునేట్టు కనపరాలే. అరుస్తూనే ఉన్నాయి. మాకు కూడా ఒక రకమైన టెన్షన్ అయింది. అంటే 3 గూళ్ళు ఉండేది కదా, ఎక్కువ పిచ్చుకలు ఉండేటువంటివి, ఇవి వచ్చి అరుస్తూ ఉన్నాయి. అంటే ఎంత ప్రేమ! వాటి జీవిత కాలం చాలా చిన్నది పిల్లరా, చాలా చిన్నది. మనలాగా 70-80 సంవత్సరాలు కూడా ఉండవు. వాటి జీవితం వెరీ ఒక కుక్క మహా అంటే 13 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతుంది. కానీ ఎంత విశ్వాసం ఆ కుక్కకు! ఆ 13-15 ఏళ్ళ కాలంలో 15 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకలేవు, అవి చచ్చిపోతాయి. సో అంత లోపలే మనకెంతో విశ్వాసాన్ని, ఎంతో అది తన ఫెయిత్ఫుల్నెస్ చూపిస్తాయి ఆ కుక్కలు. ఈ పిచ్చుకలు కాలపరిమితి ఇంకా చిన్నవి. పక్షిరాజు కాలపరిమితి 100 ఏళ్ళు ఉంటుందేమో, కానీ దీని కాలపరిమితి చాలా చిన్నది. కానీ ఎంత ప్రేమరా అంటే అంత ప్రేమ. అందుకే నేను మనవి చేస్తూ ఉన్నా, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఉండి ఇవి ఏం చేస్తాయనంటే, మాది కొట్టం ఉండేది. ఆ కొట్టము ఈ పిల్లల పక్షులు ఉంటాయి కదా, ఇవి ఉంటే ఈ తల్లి పక్షి తండ్రి పక్షి ఈ 2 కొట్టం పైన ఉంటాయి, ఈ పిల్లలు లోపల ఉంటాయి. ఎట్లా పైకి వస్తాయంటే, ఆ పురుగులు వచ్చేసేసేసి గ్రామాల్లో ఈ మినుకుడు అనే పురుగులు తిరుగుతూ ఉంటాయి ఈ పొలాలలో. అవి ఎట్లా పొలాలు పోతాయి. ఆ మినుకుడు అనేటువంటి ఒక పురుగును పట్టుకుంటుంది. ఆ మినుకుడు అనేటువంటి పురుగుకు చిన్న లైట్ వస్తుంది, వెలుతురు వస్తుంది, చిన్న లైట్ అంతది. దాని ఆ మినుకుడు పురుగు లక్షణమేదనమాట. ఇది ఎట్లా పట్టుకుంటుంది 2 కాళ్ళతో. ఇప్పుడు ఆ మినుకుడు పురుగుడు దగ్గర పెట్టుకోవాలంటే ఏం చేస్తాయో తెలియదు, పోయి అంత సన్న బురద తెచ్చుకుంటుంది. ఆ బురదను ఎక్కడి నుంచో తెచ్చుకుంటుంది. అది తెచ్చుకుని ఈ బురదకు, ఆ సన్న బురదలేకి ఈ మినుగుడు పురుగును అట్లా పెట్టేస్తుంది. ఆ సన్న బురదలేకి పెడతానే అది కదలలేదు. ఏది ఆ బురద వెయిట్ ఉంటుంది కదా, ఆ కొంచెం బురదలేకి దీని లైట్ వచ్చేటువంటిది ఇట్లా పెడితే ఎంత తెలివి చూడండి. లైటింగ్ వచ్చేది ఇట్లా పెట్టుకొని మిగిలిన పోర్షన్ ఆ పక్కకు పెట్టేస్తుంది. దానికి లైటింగ్ కావాలా. ఆ లైట్ని ఏం చేసిన తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకొని ఆ తల్లి తండ్రి పక్షి, ఈ గూళ్ళల్లో ఉన్న పిల్లల పక్షులు అలా పండుకొని ఉంటే, రాత్రి ఇంటి మీద మెలకువగా ఉండి ఒంటిగా ఉన్న పక్షి అంటమే ఎగ్జాక్ట్లీ ట్రూ. దేవుని యొక్క వాక్యం ఎంత! ఒక్కసారి గట్టిగా అందరం హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి నైనా హల్లెలూయా. రాత్రంతా మేలుకుంటాయి. ఎందుకంటే ఆ చిన్న మినుకుడు పురుగు, ఆ లైటింగ్ చాలు. ఆ లైట్నే చూస్తాయి. చుట్టూ చీకటి, అంతా చీకటి. తన దగ్గర ఉన్న కొంచెం వెలుగు, ఆ కొంచెం వెలుగులో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాయి. దేవా, ఇది చిన్న వెలుగు నువ్వు నాకు ఇచ్చినావు, నీకు చాలా థ్యాంక్స్. నువ్వు మళ్ళీ నాకు ఉదయం కావాలి, నా జీవితంలో ఉదయించాలి, నా జీవితంలో నాకు వెలుగు కావాలి, వెలుగు ప్రసాదించు దేవా అని రాత్రంతా మేలుకొని తన పిల్లల యొక్క ప్రొటెక్షన్ కోసం అలా ఉంటాయి. ప్రొద్దున్నే ఎవరు వస్తారు? సూర్యుడు వచ్చేస్తాడు. సూర్యుడు వస్తానే ఇంకా హ్యాపీ. ఈ మినుగుడు పురుగులు పక్కన పడేసేసి బుర్రమని ఎగురుకుంటా మళ్ళా వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆ పనే చేస్తాయి. దేవుడు ఈ సృష్టిలో ఒక పిచ్చుకకే ఇంత ప్రేమను ఇంతగా దాంట్లో పెట్టి, అంటే మానవులమైన మనం సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలికనైనా మనం, we are purely and exclusively created in the image and in the likeness of God. ఆయన స్వరూపంలో పోలికలో కలగజేయబడినటువంటి మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలి. వాటికే అంత ప్రేమ అయితే మనమెంత ప్రేమ, మన తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రేమను మనలో ఉంచాడు. ఆ ప్రేమను మనం కొనసాగించుకుంటున్నామా లేదా? ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో మనలను మనము పరిశీలి. సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు ప్లీజ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ and to examine yourself and criticize yourself in the light of the scriptures.
ఇన్ ది లైట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఎవరి వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూడడం కాదు. ఎవరి వైపు చూడొద్దు నాయనా. మనలను మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో, లేఖనాల వెలుగులో మనం నేను నా జీవితంలో ఎంత, నా కుటుంబము, నేను నా భార్య ఎలా ఉన్నాం, నా పిల్లలు, నేను మా మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఒక గుడ్ అండర్స్టాండింగ్, ఒక చెప్పలేని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన ప్రేమ బంధం మాలో ఎలా ఉండిపోయింది. అవి నిజంగా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? తల్లిదండ్రులు పిల్లల మధ్య నిజంగా ఉన్నాయా? కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉంటాయి నమ్ముతాం కూడా. ఇంకా ప్రార్థన కలిగిన కుటుంబాల్లో ఖచ్చితంగా ఎందుకు ఖచ్చితంగా అని చెప్పగలుగుతున్నంటే, కొన్నిసార్లు సమస్యలు వచ్చినా, కొన్నిసార్లు శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రార్థన చేసే కుటుంబం, దేవుని వాక్యం బైబిల్ను చదువుకునేటువంటి కుటుంబం, భార్యాభర్త పిల్లలందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఒక చాప వేసుకోనో, చాప లేకపోతే కింద కూర్చోనో, సోఫాల మీద కూర్చొని కాదు, కింద కూర్చోనో, కూర్చోలేకపోతే సోఫా గుడ్, మంచిది, దానికి ఏం అభ్యంతరం ఏం లేదు. కూర్చోగలిగితే కిందనే కూర్చొని మోకాళ్ళ మీద నలుగురు దగ్గర క్లోజప్లోకి వచ్చి అలా బైబిల్ చదువుకొని క్లోజప్లో ఒక మంచిగా పాట పాడి దేవుని మహిమపరిచి దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటే ఆ ఇంటిలో ప్రేమ, ఆ ఇంటిలో సమాధానం, ఆ ఇంటిలో సంతోషం, ఆ ఇంటిలో ఆశీర్వాదం అవి ఉంటాయి పిల్లరా. అది ప్రార్థించకుండా. ఒకవేళ అపవాది సమస్యలు తెచ్చినా, ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ అనేటువంటిది 4 వైపుల నుంచి యోబు జీవితంలో వచ్చినా లెక్క పెట్టుకోవాలా. సమస్యలు వచ్చినాయి 4 వైపులా. అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని రకాలైన, చివరకు తన భార్య కూడా వచ్చి చచ్చిపోయినంత పరిస్థితి. వీటన్నిటి మధ్యలో ప్రార్థించే ప్రార్థన యోధుడైనటువంటి యోబు వాటిని అధిగమించాడు పిల్లరా. అందుకే మనకు కూడా వస్తాయి, ప్రార్థించే ప్రతి ఇంటికి రావని కాదు, వచ్చినా మననే విజేతలుగా నిలుస్తాం. అపవాది వాడు బోల్తా పడతాడు, వాడు ఓడిపోతాడు కూడా. ప్రార్థనా జీవితాలు ఏ కుటుంబంలో లేకపోతే ఖచ్చితంగా మనం అట్టర్ ఫ్లాప్ అయిపోతాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, అపవాది నిన్ను నన్ను అట్టర్ ఫ్లాప్ చేయడానికి, ఫెయిల్యూర్ చేయడానికి, మన జీవితంలో బోల్తా కొట్టించేదానికి పెద్ద సమస్య ఏం కాదు. మనమేమి వానికంటే జ్ఞానవంతులం కాదు, గొప్పలం కాదు. మనల్ని ఈజీగా వాడు ట్రాప్లోకి దించుతాడు. ఈజీగా భార్యాభర్తల మధ్య నిమిషాల్లో సమస్య పుట్టిస్తాడు. ఈజీగా తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఈజీగా ప్రాబ్లమ్స్ ఈజీగా మన కుటుంబాల్లో, అన్నదమ్ములు కుటుంబాలు, బంధువుల మధ్యలో అలా సమస్యను ఈజీగా పుట్టిస్తాడు. ఇది వానికి మాత్రమే బాగా తెలుసు. వాడు పుట్టిస్తాడు, మనం బోల్తా పడిపోతాం. ఎవరు జయిస్తారంటే ప్రార్థించే కుటుంబంనైనా, దేవుని వాక్యము కలిగి ఉన్నటువంటి కుటుంబమే మనము విజేతలుగా నిలుస్తాం. పిచ్చుకలో దేవుడు ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ కాకపోతే సమయం లేదు, మనం ముగించుకోవాలి కాబట్టి పక్షిరాజుని గురించి చెప్పుకొని ఇక్కడ ఆగిపోదాం. చివరిగా పక్షిరాజు 102లో 3 పక్షుల గురించి అలా కీర్తనాకారుడు బాధపడుతూ ప్రార్థన చేసినాడు. నా జీవితం ఒక పిచ్చుక వలె, నా జీవితం ఒక గుడ్లగూబ వలె, దేవా నా జీవితం ఒక గూడబాతు వలె ఉంది అని ప్రార్థించినటువంటి ఆయన భోజనం చేయడానికే మర్చిపోతున్నానని ప్రార్థించిన కీర్తనాకారుడు 103లోనికి వచ్చే లోపల అక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకనగా ప్రాబ్లం సాల్వ్ చేయబడింది, ప్రార్థన ఆరాధనగా మార్చబడింది, దుఃఖం సంతోషమైంది పిల్లరా. అందుకే దేవుని మహిమపరుస్తూ పక్షిరాజు యవనము వలె అంటున్నాడు. ఇప్పుడు తన జీవితాన్ని దేంతో పోల్చుకుంటున్నాడంటే పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. ఇది కూడా ఎంతో ప్రేమ కలిగినటువంటి పక్షి, ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి పక్షి. నేర్చుకుందాం ఇప్పుడు ఎలా ఏంటి అనేటువంటిది. 4 సువార్తల్లో యోహాన్ గారు ఎక్కువగా దాన్ని ఎందుకు ఫోకస్ చేశారు, అది పక్షిరాజుకు 4 జీవులు, ఆ పక్షిరాజుకి ఏంటి అనేది జస్ట్ మనం అట్లా తెలుసుకున్నాం. అది మళ్ళీ రాబోయే దినాల్లో దాని గురించిన ఎక్స్ప్లెనేషన్లోనికి, నెక్స్ట్ వచ్చేసేసి ఎనాలిసిస్లోనికి వెళ్ళి సంపూర్ణంగా ఇంకా మనము బైబిల్ స్టడీలో మిగిలినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు యోహాన్ సువార్త చదివినటువంటి మనం యేసు ప్రభువు వారు కూడా చివరిగా ఆ రోజు రాత్రి ఆయన అప్పగించబడబోతున్నాడు. అప్పగించబడబోక ముందు బల్లను ప్రభు ఏర్పాటు చేసినాడు పిల్లరా. బల్లను ప్రభు ఏర్పాటు చేసినాడు. ప్రభు పిలిచినాడు బల్ల దగ్గరికి. 12 మంది వచ్చినారు.
యేసు ప్రభుకు తెలుసు ఇస్కరియోతు యూదా ఇంకా తనను అప్పగించబోతున్నాడు, ఇంకా నన్ను తొందరలోనే నన్ను అప్పగిస్తాడు, వీడు అప్పటికే మోసపోయినాడు, డబ్బుకు ఈల్డ్ అయినాడు, అలాగ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, ఆల్రెడీ అంత కుట్ర చేసేసుకున్నాడు, అన్నీ ఏమేం చేయాలో ఇబ్బంది పెట్టేటి అన్నీ రెడీ చేసుకున్నాడు, వీడు ఇప్పుడు నా దగ్గరికి ఫైనల్గా వచ్చి ఇదంతా ప్రభువుకు తెలుసు. తెలిసినా ప్రేమిస్తున్నాడే, తెలిసిన 11 మందిలో సమానంగా పిలిచాడే, తెలిసిన అలా కూర్చోబెట్టి కాళ్ళు పట్టుకున్నాడే, పాదాలు కడిగాడే, అలాగూ తన దగ్గర ఉన్నటువంటి టవాల తీసి ఇస్కరియోతు యూదా పాదాలను తుడిచినాడే, అప్పటికన్నా మార్పు రావాలి. అప్పటికైనా ఇది యేసయ్య ప్రేమ. అందుకే యోహాన్ గారు దాన్ని చాలా మిగిలిన 3 సువార్తల్లో ఆ విషయాలు అంత లేదు, కానీ యోహాన్ గారు ప్రత్యేకంగా, ఎందుకనగా పక్షిరాజు కదా ఆయన ఆ మాట, ఆ బల్లని గురించి, బల్ల అయిపోయింది, ఆయన ప్రభు బల్ల ఇచ్చినాడు, తన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, తన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం అంతా అయిపోయిన తర్వాతనే వాళ్ళు ఉంటున్నాం. ఇస్కరియోతు యూదా మధ్యలో వెళ్ళిపోయినాడు. ఎందుకనగా వాడు ముక్క పుచ్చుకున్నాడో లేదో, యేసుప్రభు అట్ట ఇచ్చినాడు, ముక్క పుచ్చుకున్నాడు, సాతాను వానిలో ప్రవేశించాడు, నాలుక మీద టచ్ అయింది, డెవిల్ ఈవిల్ అనగా శాటాని ఎంటర్ అయిపోయినాడు వాటిలో. వాడు లేచినాడు, లేస్తే ప్రభు అన్నాడు నీ పని నువ్వు చూసుకోపోనన్నాడు. వానికి తెలుసు, యేసయ్యకు తెలుసు, ప్రక్కన ఉండే వాళ్ళకంటే వీడు ట్రెజరర్ కదా, ట్రెజరర్ అయి ఉండి ఇంత మంచిగా అంత బాగుండి అన్ని డబ్బులు సంచి దగ్గర పెట్టుకొని అన్ని ఇట్టడి పనులు చేస్తుందని వాళ్ళకు తెలియా, ఎవరికి ఆ 11 మందికి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిచినాడు యేసుప్రభు, పస్కా భోజనం అందులో ఈరోజు, సో బల్లకు దగ్గరికి పిలిచినాడు, ఏదో పనుండి పంపిస్తారని ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళు. వీడు వెళ్ళి యేసుప్రభును అప్పగించేదానికి వెళ్ళి సైనికులను తీసుకొని రావడానికి పోతున్నాడనే సంగతి యేసుప్రభుకు తెలిసి నువ్వో రెండేడుగా వాడు కూడా సాటాన్ని ఎంటర్ అవుతాను, ఇంకా సాటాన్ని ఎంటర్ అయితే ఇంకా ఉండడు కదా వాడు. యేసుప్రభు ఆయన వైపు చూసేదానికి కూడా వానికి ఇంకా సిగ్గు అయిపోయి ఉంటుంది. లేచినాడు, వెళ్ళిపోయినాడు. వాడు వెళ్ళిపోతానే ప్రభు అలా తన్నాడు, నేను ఆ ఒక్క మాట చెప్తా, మీరందరూ ప్రేమ కలిగి ఉండండి ప్లీజ్, ప్రేమ కలిగి. నేను మీకు బల్ల ఇచ్చినాను, నా శరీరానికి సాదృశ్యం, నా రక్తానికి సాదృశ్యం ఈ రొట్టె ద్రాక్షారసం. నేను ఫైనల్గా మీకు చెప్తున్నా, నేను చివరిగా మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ ఒకరినొకరు ప్రేమ. మీ మధ్యలోన చాలా గొడవలు ఉన్నాయి, మీ 11 మంది సమాధానంగా లేరు, మీ 11 మందిలో ఒకరంటే ఒకరు సరిపోదు, మీకై మీరే వివాదాలు తెచ్చుకున్న వాళ్ళు, మీకై మీరే వివాదాలు పుట్టించుకున్న వారు, ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న వాళ్ళు, నేను ఫైనల్గా మీకు ఒక ఆజ్ఞ ఇస్తాండా, ప్రేమ కలిగి ఉండండి. ఆ మాట చెప్పే యేసుప్రభు వారు గెత్సేమనెలోనికి వెళ్తారు, ఒలీవలు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అదే రాత్రి ప్రభు అప్పగించబడిన రాత్రి అవుతుంది పిల్లలు. కాబట్టి అది జరిగినటువంటి విషయం. ఇప్పుడు పక్షిరాజును గురించినటువంటి విషయంలో కూడా ఫైనల్గా ఏంటంటేనైనా, పక్షిరాజు జీవితంలో ఇది చాలా పెద్ద పక్షి, ఇది భయం లేని పక్షి, ఇది దీనికి భయం అంటూ ఉండదు. పిచ్చుక భయపడేది, బెదురుగలది, పక్షిరాజు భయపడదు, పక్షిరాజు బెదరదు. అది ఎంత పెద్ద త్రాసుపామైనా సరే, ఎంత పెద్ద నాగుపామైనా సరే, ఎంత పెద్ద సర్పమైనా సరే తన పిల్లల దగ్గరికి వస్తుంది, తన పిల్లలను టచ్ చేస్తుంది. అలాగ తను పెట్టిన గుడ్లనైనా తన పిల్లలైనా ఇబ్బంది కలిగిస్తుందని తనకు తెలిసిన వేళ ఆ బార్డర్లోకి వస్తే చాలు, ఆ బార్డర్లోనికి పక్షిరాజు పెట్టుకున్న గూడు, పక్షిరాజు కట్టుకున్న ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఎవరో కట్టినట్టుగా కట్టుకుంటుంది. అవి ఇల్లు చాలా మంచిగా కట్టుకుంటాయి, నేను అలా మంచిగా గూడు కట్టుకుంటాయి. అవి బండ సందుల్లో గూడు కట్టుకుంటాయి, కొండపేటల్లో గూడు కట్టుకుంటాయి. అలా పెద్ద పెద్ద వృక్షాలు ఆ చిటారు కొమ్మల్లో ప్రత్యేకంగా సేఫ్టీతో, సెక్యూరిటీతో. పొర్రపాటున చెట్లపైన ఉన్న పాములైనా, క్రింద తిరుగుతున్నటువంటిది ఏ పామైనా ఏదైనా ఒక శత్రువు దగ్గరికి వస్తుందంటే చూసిన పక్షి రాజు మరో నిమిషమే స్పేర్ చేయదంతే, స్పేర్ చేయకుండా ఎంత పెద్ద త్రాసుపామునైనా ముక్కలు చేసి చంపేస్తుంది. తీసుకొని వచ్చి తన పిల్లల దగ్గర ఆ బండ దగ్గర నిలబెట్టించి దాన్ని చంపి అలా పక్కకు పెట్టేసేసేస్తుంది.
అది దాంట్లో ఉన్న ప్రత్యేకత. అంటే భయము లేని ధైర్యం కలిగినటువంటి పక్షిరాజు. తన పిల్లల కోసం, తన వారి కోసం ఏమైనా చేయగలిగినటువంటి అలాంటి ప్రేమ కలిగిన పక్షి. ఇప్పుడు రెండో విషయం, భయం లేదని అంటే ఒక దీనికోసమే కాదు, శత్రువులే కాదు సుమా, దేనికి భయపడదు. వాన వస్తుంటుంది అనుకోండి, వాన వస్తుంటే మిగిలిన పక్షులన్నీ భయపడిపోతాయి. ఈ పక్షి పోదు, తాను కట్టుకునే గూడు భద్రంగా ఉంటుంది, అందులోనే నివాసం ఉంటాయి. తన పిల్లలన్నీ కూడా ఎక్కడా కదిలి పక్కకు పోదు, అంతే, అది అట్లా కట్టుకుంటుంది. రెండవది, జడివాన, గాలి, తుఫాన్ ఇవ్వండి, ఈ చిన్న చిన్న పక్షులు గూళ్ళు పెట్టుకుంటే గాలికి అని చెప్పేసి వస్తే అన్నీ పారిపోతాయి సేఫ్టీ జోన్లోనికి. పక్షిరాజు వెళ్ళదు సుమా, ఎందుకంటే భయము లేనటువంటి పక్షి, దాని గమ్యం అంతరిక్షం. దాని గమ్యం అంతరిక్షం కనుక అంతరిక్షములోనికి అది ఎగిరిపోవాలి, అంతరిక్షములో దేవుని ఆరాధించాలి. నా గమ్యం క్రింద ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటిది కాదు. ఈ తక్కువ దృష్టితో, తక్కువ చూపుతో, తక్కువగా ఉన్నటువంటి వీటి మీద కాదు నా మనస్సు, నా ప్రవర్తన, నా జీవితం, నా నడవడిక. నేను పక్షిరాజు వల్లే నేను పైకి ఎగిరిపోతా, అలయగా పరిగెత్తా, సొమ్మసిల్లక సాగిపోతా, అంతరిక్షమున పక్షిరా అక్కడ ఒంటరిగా విహరిస్తూ దేవుని మహిమపరుస్తుంది. దేవుని మహిమ అది ఒక్క పక్షిరాజుకు మాత్రమే సాధ్యం. చివరికి ఇంకొక మాట చెప్తాను పిల్లరా, ఇంకా చాలా ఉన్నాయి. దేనికి భయపడినటువంటిది, దీనికి భయపడని చెప్పినాము. ఇంకొక విషయం ఏంటంటే, తన పిల్లల విషయంలో పక్షిరాజులు తీసుకున్నంత జాగ్రత్త బహుశా వేరే ఏమన్నా తీసుకోలేవేమో కూడా పిల్లలు అంత జాగ్రత్తలు తీసుకుంటాయి. ఎందుకంటే అవి గాల్లో తన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాల, మామూలుగా కాదు. ఇవి ఒక కాకి ఒక రేంజ్ వరకు ఎగురుతుంది, మిగిలినవన్నీ కూడా ఒక రేంజ్కి ఎగురుతాయి, ఆ తర్వాత ఎగరలేవు, అంతకంటే పైకి పోలేవు. పక్షిరాజు రేంజ్ వేరు, దాని రేంజే వేరు, అది అంతరిక్షం. ఇప్పుడు తన పిల్లలు అంతరిక్షంలో తనలాగా పైకి ఎగిరి ఇంకా పైకి ఎగరాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనప్ చేయాలి. ఎన్ని జాగ్రత్తలు అంటే అన్ని జాగ్రత్తలు. ద్వితీయోపదేశకాండంలో, యోబు గ్రంథంలో ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. మళ్ళీ ఇంకొకసారి బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసుకుందాం. పిల్లలను గురించిన అంత కేర్ అండ్ కన్సర్న్ కలిగినటువంటి తల్లిదండ్రులైనటువంటి పక్షులు చాలా జాగ్రత్త. ఇప్పుడు పిల్లలకు ఏమి నూరిపోస్తాయంటే ప్రేమ, ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్ పిల్లల, లవ్ అండ్ డిసిప్లైన్. తల్లిదండ్రులు తన పిల్లలకు అలా అంటే, పక్షిరాజులు కలిసి అలా భార్యాభర్తలు ఉంటారే, పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత పక్షిరాజుల్లో ఏ రోజు కూడా కొట్లాడుకోవు పిల్లరా. కొట్లాడుకొని కీచుకొని ఆ పక్షిరాజులు జుట్లు పట్టుకొని అరుచుకొని ఒకరినొకరు కొట్టుకొని, ఇది వాళ్ళ ఆ పక్షిరాజుల జీవితంలో ఉండదు. ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళ అన్యోన్యత, వాళ్ళకి చూస్తే, ఆ జంటను చూస్తే పిల్లలు ఆటోమేటిక్గా అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, అరే మా నాన్న ఏంది ఇట్లటోడా, మా అమ్మ ఏంది ఇట్లా అంటే ఆ పక్షులు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాం. మన బంధువుల మధ్య, మన దగ్గర, మన ఇళ్ళల్లో మనం మామూలుగా చూస్తూనే ఉంటాం కదా. పిల్లలు కొన్నిసార్లు వెక్స్ అయిపోతారు, పిల్లలు చాలా బాధల్లోని కూడా వెళ్ళిపోతారు. మా అమ్మాయింది ఎప్పుడు మా నాయనతో కొట్లాడుతుంది, మా నాయన ఎప్పుడు కొట్లాడుతుంటాడు. మేము ఇంకా ఇల్లు మా నాయనకి ఏంది ఇన్ని అలవాట్లు, మా అమ్మ అసలు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటుంది, ఆ సీరియల్ చూసుకుంటూ ఉంటుంది. ఇలాంటి వాటితో పిల్లలకు ఆటోమేటిక్గా పిల్లలు ఏమైపోతున్నారంటే తెలియకుండానే చాలా దూరం అయిపోతున్నారు. మనకు తెలియకుండా మానసికంగా ఎంతో దూరం అయిపోతున్నారు, ఆత్మీయంగా ఎంతో పతనమైపోతున్నారు. మనం అనుకుంటున్నాం మన కళ్ళెదుట ఏదో చూస్తేనే మనకు బాగున్నారని, కానీ మనము సరిగా లేకపోవటం వల్ల వాళ్ళు ఎంత దూరం అయిపోతున్నారనేటువంటిది మనం తెలుసుకున్నాం. పక్షిరాజుల్లో అది ఉండదు నాయనా. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. చివరిగా ఏంటంటే ఆ ప్రేమలో ఈ పక్షిరాజులు ముసలి వాళ్ళు అయిపోతారు కదా, పెద్దలు అయిపోతారు. ఆ పెద్దలు అయినప్పటికీ దాని ఏజ్ కూడా 100 సంవత్సరాలు ఉండే, దాదాపు ఒక స్టేజ్ వచ్చినప్పుడు అది ఇంకా ముసలి అయిపోయేటప్పుడు ఇంకేం చేశానంటే, తన టైం దగ్గరికి వచ్చింది, ఇంకా నేను అయిపోతుంది అని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో నేరుగా గూట్లోకి వచ్చి గూటిలో అది సైలెంట్గా ఉంటుంది. అమ్మ లేకపోతే నాన్న సైలెంట్గా పండుకుంటారు.
అంటే సైలెంట్గా అట్లా కూర్చొని ఉండేది. ఏం సంగతి అని అంటే ఉన్నట్టుండి దాంట్లో నుంచి అన్నీ పోతూ ఉంటాయి, ఈకలన్నీ పోతూ ఉంటాయి. ఆ స్టేజ్ వస్తుంది అనమాట, ఈకలన్నీ ఇడిపోయే స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ అంతా వచ్చినప్పుడు ఈకలన్నీ పోతాయి. కొన్నిసార్లు పెద్ద ఈకలు ఉంటాయి, వాటిని తన పిల్లలకు చెప్పి ఆ ఈకలను లాగించుకుంటుంది. ముక్కు దగ్గర ఉండేటువంటి చిన్నవి అవి లాగాలంటే కష్టం, ఆ బండకేసి కొడతాయి. పిల్లలకు చెప్పి లాగమంటాయి. మమ్మీ కష్టం మమ్మీ అంటే, రక్తం వస్తుంది మమ్మీ అంటే, వస్తే రాని లాగేసి అది ఉండకూడదు అక్కడ, ఆ ఈక అక్కడ ఉండకూడదు. నేను బేరైపోవాలి, బేరుగా ఉండాలి. ఈ సృష్టిలో సృష్టి ధర్మాన్ని నేను పాటించాలి. నాకు ఏది ఉండకూడదునైనా, నా ముక్కు ఇబ్బంది కలిగినా, రక్తం వచ్చినా ఏమొచ్చినా చేయండి అని చెప్పేసి అని తన పిల్లలకు చెప్పి చేయించుకుంటాయి. పిల్లలు అన్నీ గమనిస్తాయి, అన్నీ చూస్తాయి కదా. చూసిన ఈ పిల్లలు ఇప్పుడు బేరుగా అయిపోతానే అప్పుడు ఏం చేస్తాయో తెలుసా పిల్లరా? ఇప్పుడు బాగా వినండి, ముగించుకుందాం. ఆ పిల్లలు, మా అమ్మ ఇంతవరకు మా కోసం ప్రొద్దున నుంచి సాయంకాలం దాకా నా తల్లి మా తండ్రి ఎంతో కష్టపడ్డాడు, మా కోసం అన్నీ చేసినారు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఈరోజు మంచిగా మేము ఇట్లా ఉన్నామంటే మా అమ్మ మా నాయన కష్టార్జితం వాళ్ళతోనే కదా. ఇప్పుడు మా అమ్మకు బాగలేదు, మా నాయనకు బాగలేదు, ఎందుకో అలా ఉండిపోయినారు, సైలెంట్గా బేరుగా ఉండిపోయినారు. మా అమ్మకి ఇష్టమైన ఫుడ్ నేను తెస్తా, ఇప్పుడు మా నాయనకి ఇష్టమైన ఫుడ్ తెస్తా, బయటికి పోతాయి అవి. బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇష్టమైనటువంటి తెలుసు కదా, ఎక్కడెక్కడో తిరిగి ఏంటంటే మొత్తానికి అమ్మకి ఇష్టమైనటువంటి ఫుడ్ చేత పట్టుకొని వస్తాయి పిల్లలారా. తీసుకొని వచ్చి మమ్మీ తిను, డాడీ తిను. అప్పుడు ఆ పక్షిరాజులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు చూపించే ప్రేమ, పిల్లలు చూపించే ఆప్యాయత, పిల్లలు చూపించే అనురాగం, ఆ పిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చేసేసి వాళ్ళు తిరగలేని స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెట్టినటువంటి ఆ ఆహారం అది ఆ తింటూ ఎంత సంతృప్తి చెందుతాయంటే అంత సంతృప్తి చెందుతాయి. ఆ తల్లి తండ్రి పక్షి కొంతకాలం అవుతుంది, దానికి ఉన్నటువంటి ఆ పీరియడ్ అయిపోతుంది. సృష్టి ధర్మంలో దేవుడు ఒక క్రొత్త ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకనగా పిల్లల ప్రేమ అదే ఆరోగ్యం, పిల్లల మమకారం అనురాగం అదే ఉత్సాహం, అదే ఉత్తేజం, అదే ఆరోగ్యం, అవే ఏమీ లేకుండా మంచిగా హ్యాపీగా జీవితంలో వచ్చి ఏమి తల్లిదండ్రులకు పెడతాయో ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఒక క్రొత్త శక్తిని, క్రొత్త ఆరోగ్యాన్ని పొందుతానే ఈకలన్నీ వస్తాయి పిల్లలారా, ఈకలన్నీ వస్తాయి. ఈకలన్నీ వచ్చిన తర్వాత అబ్బా మా మమ్మీ ఇప్పుడు చాలా స్పెషల్గా కనిపిస్తుంది, మా డాడీ కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నాడు, ఇంతకుముందు కంటే ఇప్పుడే బాగున్నావు వాడు, అమ్మ నాన్న నువ్వు ఇంతకుముందు కంటే ఇప్పుడే చాలా స్మార్ట్గా చాలా బాగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావని హ్యాపీగా ఉండే చూస్తేనే అప్పుడు ఎవరా అటన్నారా అని చెప్పేసి ఆ గూటిని ఒక్కసారి తంత ఆ పక్షిరాజు. ఆ గూటిని తంతనే ఏది మా డాడీ ఇట్లా చేస్తాడు, గూటిందని బయటకు వచ్చేది. అది వాళ్ళ పిల్ల పక్షులు ఇట్లా చూస్తుంటే రే నేను ఎవరు? పక్షిరాజురా, మీకు నేను ఆకాశంలో ఎగిరేది నేర్పించిన, నేను మీ లివింగ్ స్టాండర్డ్స్, మీ లైఫ్ మిమ్మల్ని నేను ఆ స్థితిలోనికి తీసుకునేది. ఈ గూడు ఈ పరిస్థితులు ఇవన్నీ నన్నేం చేయలేవు. దేవుడు నాకు కొత్త శక్తిని ఇచ్చినాడు, కొత్త ఆరోగ్యం ఇచ్చినాడు, అలాగూ నా జీవితంలో క్రొత్తదనం ఇచ్చినాడు. పక్షిరాజు యవ్వనము వలె ఇప్పుడు యవ్వనము క్రొత్తదైనది, ఎందుకంటే మేలుతో నా హృదయాన్ని తృప్తిపరిచినాడు అని చెప్పేసి అని బయటికి వచ్చిన పక్షిరాజు అంతరిక్షం వైపు చూసి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. పిల్లలు సంతోషపడతాయి, మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారు, మాకు అది చాలు. ఇది పక్షిరాజుల్లో ఉన్న చివరిగా ఒక మాట ప్రియులారా, చివరిగా ఏంటంటే వాటికి టైం వస్తుంది, చచ్చిపోతాయి కదా, ఏవైనా చచ్చిపోవాల్సిందే కదా, ఒక పీరియడ్ వస్తుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చివరి దాకా కలిసి ఉంటారు, కలిసి కాపురం చేసే కీచులాటలు ఇవన్నీ ఉండవని చెప్పినాం కదా, ఉండవు కాక ఉండవు అంతే, మనలాగా ఉండవు అంతే, అవి బాగుంటాయి. జరిగిన విషయం ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి చచ్చిపోతుంది. ఒకవేళ భార్య పక్షి చనిపోయింది అనుకుందాం, చనిపోతే భర్త పక్షి ఇంకా నా భార్య పక్షి చనిపోయింది ఎంత దిగులు చేస్తుందంటే దిగులు చేసి లాస్ట్కి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంకా నా భార్య పక్షి చనిపోయింది కదా, నేను ఇంకొక పక్షితో స్నేహం చేస్తా, ఇంకొక పక్షితో నేను బాగుంటా, ఆ పక్షిని వచ్చేసేసి నుండి నాకు మళ్ళీ ఒక తోడు కావాలి కదా అని
తోడు కోసం ఇంకొకటో మన లోకంలో మనకుంటాయి కదా ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్తో ఇంకొక పక్షిరాజు దగ్గరికి ఏ పరిస్థితుల్లో పోవునైనా పోదది. ఆ భర్త పక్షి పోదంతే. అది ఇంకొక దాంతో సహవాసం చేయదు, ఇంకొక దాంతో స్నేహం చేయదు, ఇంకొక తోడు కోసం. మన జీవితాలు ఎట్టుంటాయంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఈవెన్ భార్య భర్తలు బతికుండగానే గందరగోళం చేసుకుంటే పరిస్థితులు. భర్తకు తెలియకుండా భార్యలు మోసం చేస్తుంటారు, భార్యలకు తెలియకుండా భర్తలు మోసం చేస్తుంటారు. శరీరాలను గందరగోళం చేసుకుంటూ అంటారు, పాడు చేసుకుంటూ అంటారు. ఆ పరస్పర అనగా పరశరీరానుసారులు అయిపోతారు, వెంటనే ఈల్డ్ అయిపోతుంటారు, భయంకరమైన అక్రమ జీవితాలు జీవిస్తారు. ఇది మన బతుకులు మనకి వీడికి ఏడ్చినాయి. అందుకే అగ్నిగుండము నరకం దేవుడు ఊరికే పెట్టాలా, వాటికి లేవు. ఏ జంతువులకు ఏ పక్షులకు అగ్నిగుండం అనేది నరకం లేదు. నీకు నాకు ఎందుకు తెలుసా, ఎంత చెప్పినా వినకపోతే ఫైనల్గా అంతేగా. ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇంక నరకము తప్పని పరిస్థితి. అప్పుడు యేసుప్రభు ఏ మెర్సీ ఏ గ్రేస్ చూపించాడు, అయిపోయి అంతే. ఈ పక్షి ఏం చేశానంటే తన భార్య పక్షి చనిపోతే అలా ఒంటరిగానే ఉంటుంది. కొన్ని ఎక్కువ సమయం కాకుండా పిల్లరా ఏమవుతుంది అంటే దానికి కూడా టైం దగ్గరికి వచ్చింది. నేను కూడా ఇంకా చనిపోవాలా, నా భార్య చనిపోయింది, ఇంకా నాది కూడా అయిపోయింది. ధర్మం, సృష్టి ధర్మం. తెల్లారుజామున ఎప్పుడు మరి 4 గంటలకో 5 గంటలకో రాత్రంతా మేలుకుంటుందంట ఆ పక్షిరాజు. తెల్లారుజామున సూర్యుడు ఉదయించాలి. సూర్యుడు ఉదయించే టయానికి ఇదేం చేస్తుందంటే ఒక పెద్ద రాయి మీదకో ఒక పెద్ద ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి పెద్ద రాయి ఉండే ఆ రాయి మీద ఇట్లా నిలబడుకుంటుంది. నిలబడుకొని ఈ లోపల సూర్యుడు అలా ఉదయిస్తూ అంటాడు. సూర్యుడు ఉదయించేటప్పుడు అలా వెలుగు వస్తుంది, ఆ కిరణాలు వస్తూ ఉంటాయి, ఎండ వస్తూ ఉంటుంది, వెలుగు వచ్చిన. ఇది పక్షిరాజు ఆ సూర్యుని వైపు చూస్తుంది తెల్లారుజామున. చూస్తూ ఉండగానే చూస్తూ 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 కళ్ళ ఆర్పం. మనమైతే చూడలేం, అది ఎంతసేపు అయినా చూస్తుంది. ఎంతసేపు చూస్తుందో తెలియదు. చూస్తూ 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 ఆ ఎండలో అలాగే వెనక్కి వాలిపోతుంది. పిల్లల వెనక్కి వాలిపోయి తన చివరి శ్వాసను వదులుకొని ప్రాణం వదిలేస్తుంది. అది పక్షిరాజు లేకుండా. నిజంగా పక్షిరాజుని గురించి దేవుడు ఇంత గొప్ప విషయాలు ప్రియ సహోదరుల రాసను చివరిగా నేను మీకు మనవి చేస్తున్నా. మనం దేవుని పిల్లలం. దేవుని మన ధ్యానం ప్రేమ. మనం కుటుంబ కోణంలో వీటన్నిటిని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. వచ్చే వారం కూడా కొనసాగించుకుందాం. అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్లీజ్ ప్రేమ కలిగి ఉందాం. ఆ ప్రేమే నిన్ను నన్ను మన కుటుంబాలను మనం కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వాదంగా నడిపిస్తుంది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ కలిగిన అందరూ కూడా దయచేసి చదవాలని మనవి చేస్తున్నాం. బిగ్గరగా స్పష్టంగా బాల్కనీలో అందరం కూడా చదివి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి సహోదర సహోదరులందరూ కూడా గట్టిగా స్పష్టంగా చదవాలని మనవి చేస్తున్నా. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ
శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, సెప్టెంబర్ మాసపు ప్రారంభ దినం ప్రభు సన్నిధానంలో మీరందరూ కూడా మీరు రాగలిగినందుకు ఎంతో సంతోషం. ప్రభువునకే మహిమ కలుగునుగాక. ఆరాధనలో పాల్గొన్న అందరికీ మరొక్క మారు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను వందనాలను తెలియపరుస్తూ అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనాలనైనా తండ్రి. ఇదిగో నీ పిల్లలు నైనా వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో, నీ ఆశీర్వాదాలతో వారిని నింపి పంపుమని ప్రార్థిస్తున్నా. ముందున్న ప్రభు బల్ల సహవాసములో సిద్ధపడిన నీ పిల్లలు యోగ్యమైన రీతిలో చేయవేటకు కృపదాయిచ్చేయండి తండ్రి. వారపు పరిచర్యలన్నింటిలో సహాయించండి. SIU ఫ్యామిలీని, SIU కుటుంబాన్ని నైనా తండ్రి మీరే కాపాడి నైనా ఈ మాసమంతా కూడా మీరే నీ రెక్కల నీడను ఆదరించి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించమని ఈ నీ కరుణాహస్తాలకు సంఘము పరిచర్యలన్నిటినీ అప్పగించుకుంటూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసునామమందే ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము, పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళానేసు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్యా సైన్యమా. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్లీజ్.